లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రేమైన వల్లరా, ఈ మాట ఎంతో అద్భుతమైన విషయాన్ని మనకు బయలుపరుస్తుంది. ఏమంటే తన్ను ఎందరు అంగీకరించిరో అంటున్నాడు. చాలాసార్లు మనము చాలామందిని ఇష్టపడతాం, మనకు తెలిసి ఇష్టపడతాం, తెలియక కూడా ఇష్టపడతాం. అంటే అంగీకరిస్తాం వారిని, వారు చేసే పని మనకు ఒప్పిదము అనిపిస్తుంది. కానీ వాళ్ళ నుంచి మనకి ఎటువంటి మేలు రాదు. ఉదాహరణకు చూసుకుంటే రాజకీయ నాయకులను చూస్తే వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వారంటే మనకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. వారిని మనం అంగీకరిస్తుంటాం. ఆయన ఏం చేసినా మనకు నచ్చుతుంది. గతంలో ఎంతోమంది అట్లున్నారు రాజకీయ నాయకులు. ఎవరెవరో వాళ్ళు వచ్చినప్పుడు వారిని చూసినప్పుడు సంతోషపడతాం, వారు ఏం మాట్లాడినా సంతోషపడతాం. వారి ఫోటో కనబడితే మనం అభిమానంతో ఇంట్లో పెట్టుకుంటాం. వారు మనకు ఏం చేసారో మనకు తెలియదు, కానీ వారిని అభిమానిస్తూనే ఉంటాం. రెండోది, సినిమా యాక్టర్స్ చాలా మందికి ప్రత్యేకంగా అభిమానాలు పెట్టుకుంటారు. నాకు నేను ఫ్యాన్ అని చెప్పుకుంటారు. కానీ ఆయన నుండి మనకి ఏమొస్తుందో మనకు తెలియదు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? తన్ను అంగీకరించిన వారికి. యేసు ప్రభువును అంగీకరించడం అనేది అది ఈ ప్రపంచంలో ఒక మనిషి చేసే గొప్ప పని ఏదైనా ఉందంటే ఇదొకటే. ఇంకేది చేసినా ఇంత గొప్ప కాదు. యేసు ప్రభువును అంగీకరించడం అంటే భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన యేసు ప్రభువును ఒక మనిషి నిజమే ఈయన యేసు ప్రభు, ఈయననే సృష్టికర్త, ఈయనే రక్షకుడు, ఈయన నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు అని గుర్తించడం అనేది గొప్ప అనుభవం, గొప్ప జ్ఞాని ఆయన. మూర్ఖులు బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారని కీర్తన రాయబడ్డ. అంటే ఇక్కడ చూస్తే జ్ఞానులైన వారు యేసు ప్రభువుని ఎరుగుతారు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఈ జ్ఞానము ఎంత విచిత్రంగా ఉంది. యేసు ప్రభువుని ఎరగడం అనేది జ్ఞానం అన్నట్టు. అయితే ఈ జ్ఞానమైన యేసు ప్రభువును ఎరిగిన మనకు ఏం చేస్తున్నాడు? ఎంతమంది అని ఎరగని, ఎంతమంది నేను ఒప్పుకుంటే వారందరిని ఏం చేస్తున్నాడంటే తన పిల్లలుగా ఉండడానికి అధికారం ఇస్తున్నాడు. ఎంత భాగ్యం! తన పిల్లలుగా ఉండడం అంటే చూడండి, ఒక రాజు ఉండి రాజుకు పిల్లలు ఉంటే, లేకుంటే దత్తత తీసుకుంటే ఆ పిల్లలకి ఏం అధికారం ఉంటుంది అంటే ఆ రాజ్యం మీదంతా ఆయన పిల్లలు అనే అధికారం ఉంటుంది. ఆ రాజ్యం అంతా ఆయన పిల్లలకు లోబడి ఉంటుంది. ఈయన ఎట్లాంటి రాజు? ఈయన భూ సంబంధమైన రాజు కాదు, కానీ పర సంబంధమైన కోట్ల దూతలతో వర్ణింపరాని ఆరాధన పొందుతున్న ఈయన పరలోకానికి రాజు. మనకు ఎట్లా చేస్తున్నాడంటే ఆయన రక్తం ద్వారా, ఆయనను ఒప్పుకున్నట్టు ద్వారా ఆ పరలోకం మీద మనల్ని తీసుకొని పోయి ఆయనకి ఏ అధికారం ఉందో ఆ అధికారం మనకిస్తున్నాడు. తన పిల్లలగుటకు అధికారం అంటే ఎంత భాగ్యము! ప్రకటనలో రాసి ఉంటుంది ఏమనంటే ఆయన సింహాసనం కూర్చుండబెట్టాను అని రాసినారు. ఆయన సింహాసనం మీద ఎవరిని కూర్చొనిస్తారు? తండ్రి తన కుమారులనే కూర్చొనిస్తాడు సింహాసనం మీద. ఎంత భాగ్యం ఇది! తండ్రి ఏం చేస్తాడంటే తను చూడలేనివి పిల్లలకు చూపించడానికి భుజాలపై మోస్తాడు. యేసు ప్రభు నిన్ను నన్ను ఆ చూడలేని పరలోకం, మనం ఎప్పుడు చూడలేని పరలోకం తీసుకుపోవడానికి భుజముల మీద సిలువను మోసినాడు. సిలువలో నిన్ను నన్ను మోసినాడు. నా పాపం ఆయన మోసినాడు. ఎంతో భాగ్యము! వర్ణించే శక్యం కానీ ఆ పరమ వైభవంలోనికి ఆయన సమస్తం ఎరిగి ఉండియో నీ కొరకు ఏమి లేనివాడుగా, ఎరగని వాడుగా ఆయనను సిలువ మీద వేసే ముందు ఆయనను కొట్టి ఎవరు కొట్టరో ప్రవచింపన్నారు. అంటే ఎరిగిన దేవుడు ఎరగని వానిగా అయినాడు. సమస్తం తెలిసిన దేవుడు ఏం తెలియను అలాగ అయిపోయినాడు. ఎందుకంటే మనల్ని ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలని తన పిల్లలకు అధికారం ఇచ్చేసినాడు. ఆ అధికారము పోవద్దనే ఉద్దేశంతో ఆయన శిలువలో ప్రాణం పెట్టినాడు. ఈ గొప్ప విషయం మనం ఎరిగి నిజంగా ఆయన చిత్తం ఏదో అది, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో మనం జీవిద్దాం, ఆయనను మేము పరుద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దినం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ పిల్లలగుటకు మాకు ఇచ్చిన అధికారాన్ని మేము దుర్వినియోగపెట్టుకుంటుకుండా నీ మహిమ కొరకు నీవు ఎట్లున్నావు అట్లా మేము జీవించే కృప నీవని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.